మనం చదువుతున్నాం. ఈ వాక్యాన్ని మార్చి మనం చదువుకుందాం. 14వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదవలసి ఉంది. చదువుకుందాం. 14వ వచనం నేను చదువుతాను, 15 దయచేసి మీరు చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళడి, చలి కాచుకొనడి, తృప్తి పొందునని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? విశ్వాసం అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నది, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతుందని చెప్పును. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని వచ్చున్నావా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలములను నీతిమంతుడని ఎంచబడనని మీరు దీని వలన గ్రహించిరి. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. దేవుడి వాక్యముని మన కొరకు దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలింపజేయుగాక. ఆమేన్. దేవుడి వాక్యం వింటున్న ప్రియమైన సంగతులారా, మనం యాకోబు రాసిన పత్రికని సిరీస్ గా మనం ధ్యానిస్తున్నాం. మొదటి అధ్యాయం మనం ఆలోచన చేసాం. ఇప్పుడు రెండవ అధ్యాయంలో రెండవ భాగాన్ని మనం చూస్తున్నాం. రెండవ అధ్యాయంలో రెండవ భాగం చూసుకునే ముందు మరొకసారి పరిచయాన్ని కూడా మనం చూద్దాం. ఈ రోజు మీరు వింటున్న ఈ వర్తమానము ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన వర్తమానం, రెండవ ప్రాముఖ్యమైన వర్తమానం. దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రపంచ చరిత్రలో ప్రాముఖ్యమైన వర్తమానాలు సంఘ చరిత్రలో రెండు ఉన్నాయి. మొట్టమొదటిది మార్టిన్ లూథర్ గారు విటెన్బర్గ్ చర్చికి 95 సిద్ధాంతాలు వివరించి ఆ చర్చికి తగిలించాడు. ఆర్సిఎం చర్చి వాళ్ళతో వాదనకు దిగడానికి, డిస్కస్ చేయడానికి, డిబేట్ చేయడానికి సిద్ధపడినటువంటి వర్తమానం ఒకటి. అదే మనకి రోమా పత్రిక, గలతీ పత్రిక బైబిల్లో ఉంది. రెండవ వర్తమానం ఇదిగోండి, ఈ వర్తమానం. కాబట్టి ప్రపంచ చరిత్రలో, సంఘ చరిత్రలో ఒకే వచనము రెండు విభిన్న కోణాల్లో అర్థమైనటువంటి రెండు సిద్ధాంతాలు, రెండు సత్యాలు ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. ఏ మార్టిన్ లూథర్ అయితే ఆర్సిఎం కబంధ హస్తాల నుంచి నీతిమంతుని విశ్వాసం మూలముగా జీవిస్తాడు, విశ్వాసం ఉంటే చాలు, ఏ నీతి క్రియ ఒక విశ్వాసాన్ని రక్షించదు, ఏ నీతి క్రియ ఒక మనిషిని రక్షించి విశ్వాసంలో నడిపించదు, విశ్వాసంగా మార్చదు అని చెప్పారో విని మిత్రులు. ఇప్పుడు యాకోబు పత్రికలో చూసినట్లయితే చాలా స్పష్టంగా చూడండి, 24వ వచనంలో మనుష్యుడి విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడని మీరు దీని వల్ల గ్రహించుతారన్న మాట. ఆయన చెప్పినటువంటి సత్యానికి ఇక్కడున్న మాటకి ఒక చిన్న కాంట్రవర్సీ రావటం వలన మార్టిన్ లూథర్ ఈ పత్రికనే బైబిల్లో వద్దు అని డిబేట్ చేశారు. కాబట్టి సంఘ చరిత్రలో యాకోబు రాసినటువంటి ఈ పత్రిక సంఘ సంస్కరణకు నాంది పలికినటువంటి మార్టిన్ లూథర్ చేత డిబేట్ చేయబడింది. కారణం ఏంటో చెప్పన, దీన్ని ఆ టైంలో మార్టిన్ లూథర్ కూడా ఇది అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకునబోతున్న ఈ వర్తమానము అత్యంత ప్రాముఖ్యమైనది, చాలా మూలోపదేశం ఇది. అంటే చాలా చాలా విలువైన సందేశం.
కాబట్టి ఈరోజు మనం చాలా స్పష్టంగా ఈ 26వ వచనం వరకు 14వ వచనం నుంచి 26వ వచనం వరకు నేర్చుకుని పోతా ఉన్నాం. దయచేసి చాలా జాగ్రత్తగా గమనిద్దాం. పరిచయంగా కొన్ని విషయాలు నేను చదువుతాను. ప్రతిదీ కూడా మ్యాక్స్ వీలైతే షార్ట్ కింద రికార్డ్ చేయండి. ఇది చాలా ఉపయోగకరమైనది. ఆదిమ సంఘ పెద్ద యాకోబు పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘములో పరిపక్వత విశ్వాసులకి అవసరమని ఆలోచించి ఉత్తరము రాశాడు. మీకు చెప్పారు కదా, ఈ యాకోబు రాసిన పత్రిక మూలాంశం ఏంటి? మెచ్యూరిటీ, బి మెచ్యూర్. ఇందులో 5 అధ్యాయాలలో మొదటి అధ్యాయం 2 భాగాలుగా విభజించాం. అందులో మొదటి భాగం ఏంటి? శోధనలో శ్రమల విషయంలో క్రైస్తవుడు ఎలా స్పందించాలి. రెండో భాగం ఏంటి? మొదటి అధ్యాయంలో 1 నుంచి 19 నుంచి 27 వచనం చూస్తే ఒకటి అధ్యాయంలో సత్యవాక్యం విషయంలో క్రైస్తవుడు స్పందన ఎలా ఉండాలో చూసాం. రెండవ అధ్యాయాన్ని 2 భాగాలు చేసాం. అందులో 1 నుంచి 13 వచనాలు, 14 నుంచి 26 వచనాలు. 1 నుంచి 13 వచనాలు సంఘములో పక్షపాతం, సంఘానికే పక్షపాతం అని మనం చూసాం. ఈ రోజు మనం చూడబోతున్నటువంటి వాక్యం తాలూకా వాక్య భాగం 2వ అధ్యాయం 14 నుంచి 26 వచనాల్లో ఈ వాక్య భాగం యొక్క టైటిల్ ఏమని రాయబడిందంటే, నిజమైన విశ్వాసం రుజువైన విశ్వాసంగా మారాలి. నిజమైన విశ్వాసం ఎప్పుడు రుజువైనదిగా నిరూపించబడుతుంది అంటే అన్న విషయాన్ని యాకోబు అనే సంఘ పెద్ద క్రైస్తవ విశ్వాసి యేసు ప్రభు తాలూకా తమ్ముడు సంఘం పట్ల గొప్ప శ్రద్ధ కలిగిన వాడై, సురక్షితమైన పరిశీలన కలిగిన వాడై, మంచి దృష్టి కలిగిన వాడై, దూరదృష్టి కలిగిన వాడై రాసినటువంటి ఈ పత్రిక. దయచేసి మనం చాలా జాగ్రత్తగా వినాలి. క్రైస్తవునికి శ్రమలు వస్తాయి, క్రైస్తవునికి శోధనలు వస్తాయి. క్రైస్తవుడు ఖచ్చితంగా పక్షపాతం చూపించడానికి వీలు లేదు అని దూరదృష్టితో రాస్తూ ఏంటి సంఘంలో పక్షపాతం ఉండకూడదని చెప్తూ, ఇది కూడా నిజమైన విశ్వాసం కలిగిన క్రైస్తవుల్లో ఇది కూడా యొక్క రుజువు ఉండాలి. నీకు విశ్వాసం ఉంటే నీ రుజువేది అని ప్రశ్నించేటువంటి ఒక వాక్య భాగం ఇది. అందుకే ఈ వాక్య భాగాన్ని ప్రశ్నలు అంటే చూడండి ఒకసారి. నేను చదువుతున్నాను ప్రశ్నలు, జాగ్రత్తగా మీరు గమనిస్తారా ఒకసారి. క్రియలు లేకుండా ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? మొదటి ప్రశ్న. 14 వచనం. అట్టి విశ్వాసం రక్షింపగలదా? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న చూడండి. కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళి చలికాచుకుని తృప్తి పొందడని చెప్పిన ఏమి ప్రయోజనము? 4వ ప్రశ్న చూడండి ఒకసారి. వ్యర్థుడా 20 వచనం. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఇది 4వ ప్రశ్న. అలాగే 21వ వచనం మీరు గమనించినట్లయితే 20లో మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? ఇది 5వ ప్రశ్న. ఇలా మీరు చూడండి 6వ ప్రశ్న కూడా చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా? 6వ ప్రశ్న. 7వ ప్రశ్న కూడా మీరు ఒకసారి గమనించండి ఒకసారి. 7వ ప్రశ్న 25వ వచనంలో ఇలా ఉంది. అటువలనే రాహాబుని వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమైన వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలను ఎంచబడిన కదా. అంటే ఎన్ని ప్రశ్నలున్నాయి? 7 ప్రశ్నల ద్వారా 13 వచనాలని ప్రశ్నల ద్వారా ఇచ్చి, జాగ్రత్తగా ఉండే మాట, అన్నింటినీ ప్రశ్నిస్తూ 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 ఒక్క సమాధానం ఇచ్చారు. చూడండి సమాధానం. అది సమాధానం కాదు, ప్రపంచానికి స్టేట్మెంట్. ప్రపంచానికి స్టేట్మెంట్. ఇది ఏంటా స్టేట్మెంట్? క్రైస్తవ సహోదరులకి, క్రైస్తవ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ యాకోబు ద్వారా. నీ నిజమైన విశ్వాసం ఎలా ఉండాలి? లేకపోతే 26వ వచనం స్టేట్మెంట్. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇది స్టేట్మెంట్. అంటే కొన్ని విషయాలని అలా ఆర్గ్యుమెంట్ చేస్తూ 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 వచ్చి ఒక స్టేట్మెంట్ గా నిరూపించాడు. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ పత్రికలో ఉన్న ముఖ్య ఉద్దేశం 7 ప్రశ్నలతో ప్రతిదానికి ఆ ప్రశ్నలోనే సమాధానం ఇస్తూ చివరగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాసినటువంటి ఈ వాక్య భాగాన్ని ఈ రోజు మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. ఏంటి మన టైటిల్? ఇది నిజమైన విశ్వాసము రుజువైన విశ్వాసముగా నిరూపించబడాలి అనేది వాక్య భాగం తాలూకా టైటిల్. వాక్య భాగం యాకోబు 2వ అధ్యాయం 14 నుంచి 26 వచనాలు. వాక్య విభజన
రెండు భాగాలు. ఈ వాక్య భాగాన్ని విభజించినప్పుడు రెండు భాగాలుగా విభజించుకోవాలి. రెండవ అధ్యాయం 14 నుంచి 20 వచనాలు చూస్తే నిర్జీవమైన విశ్వాసం, నిష్ఫలమైన విశ్వాసం, మృత విశ్వాసం అని రాయొచ్చు. సో ఒకే ఒక మాట రాయొచ్చు. రెండవ అధ్యాయం 14-20 నుంచి నిర్జీవమైన విశ్వాసం. రెండవ అధ్యాయం 21-26 వచనాలు చూస్తే 21 నుంచి 26 వచనాలు చూస్తే నిజమైన విశ్వాసం. సో నేను చెప్పింది చాలా క్లియర్ గా మీకు అర్థమైపోతుంది. మీరు ఇంటికి వెళ్ళి ఈ నోట్స్ చదవండి దయచేసి. గ్రూప్ లో కూడా నోట్స్ పెడతాను. మీరు ఎప్పటికప్పుడు ఈ వాక్యాన్ని మీరు చదువుకోండి ఇంటి దగ్గర. ఎవరైనా చదువుతున్నారా ఇంటికి వెళ్ళి? చదివిన వాళ్ళు చదవద్దండి, చదువు వచ్చిన వాళ్ళు. చదువు రాని వాళ్ళకి మన యూట్యూబ్ లో అది ఉంది, అది వినండి జాగ్రత్త. మరలా వినండి, ఎందుకో చెప్పిన సిస్టమేటిక్ గా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి నిర్జీవమైన విశ్వాసం మొదటి భాగం, నిజమైన విశ్వాసం, డెడ్ ఫెయిత్, లివింగ్ ఫెయిత్. సో నిర్జీవమైన విశ్వాసం గురించి ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి ఈ వాక్యం గురించి మాట్లాడుతున్నటువంటి మాట. రండి నాతో పాటు ఒకసారి వినండి. 14వ వచనం చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమీ ప్రయోజనము, అంటే ప్రయోజనం లేదు. అట్టి విశ్వాసం అంతా రక్షింపగలదా అనగా రక్షింపదు. ఏంటి విషయం మాట్లాడుతున్నటువంటి మాట? క్రియలు చూపని విశ్వాసము నిష్ప్రయోజనమైనది. నీకు నిజంగా విశ్వాసం ఉందండి, యేసు ప్రభువును నమ్ముకున్నావు, యేసు నా సొంత రక్షకుడని, యేసు నా పాపముల కొరకు చనిపోయాడని, నన్ను విడిపించే రక్షకుడని, ప్రభు అని నమ్ముకున్నావు. నమ్మిన తరువాత నీ జీవితంలో ఒక మార్పు జరగాలి. నీ లోపల యేసుక్రీస్తు సేవింగ్ ఫెయిత్, విశ్వాసం అనే వరం ఇచ్చిన తర్వాత ఆ వరము ఒంటిగా ఉండటానికి వీల్లేదు. అది సత్క్రియలు చేయడానికి పురుకొల్పాలి. జాగ్రత్త వినండి. నిజంగానే విశ్వాసం అయితే నీలో దేవుడు కొన్ని క్రియలు చేయాలి. ఇక్కడ ఒక జాగ్రత్త లాజిక్ ఒకటి ఉంది. చాలా మంది యేసు ప్రభుని నమ్మని వారు మనకంటే గొప్ప కార్యాలు చేస్తారు. వినండి చాలా జాగ్రత్త. 1000 మందికి అన్నదానం చేస్తారు, అలాగే కొంతమందికి సైకిల్ పంపిణీ చేస్తారు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచే హాస్పిటల్స్ పెడతారు, ఇంకా చెప్పనా ప్రాణం పెట్టి మరీ పనిచేస్తారు. చాలా మంది ప్రతిరోజు కొన్ని క్యారేజ్ని పట్టుకెళ్ళి పేదవాళ్ళకి హాస్పిటల్స్ లో కానీ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కానీ చాలా మందికి భోజనం పెడతారు. అయినను వారికి విశ్వాసం లేకపోతే, వాళ్ళు ప్రభువుని నమ్మకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు. చాలా జాగ్రత్తగా అన్నమాట. కానీ నిజంగానే విశ్వాసం ఉంచితే ఈ పనులు ఖచ్చితంగా నువ్వు చేయాలి. లాజిక్ అర్థమవుతుందండి. ఇటువంటి పనులు నువ్వు చేయవలసి ఉంది. విశ్వాసం లేకుండా ఎన్ని పనులు చేసినా అది ఆరాధన కిందకు రాదు, సేవ కిందకు రాదు. విశ్వాసం ఉండి ఈ పనులు చేయకపోతే నీ విశ్వాసమే ప్రశ్నార్థం. ఇది చాలా లాజికల్ గా రాస్తున్నాడు. యాకోబుకి ఎంత దూరదృష్టి. సంఘములో ఉన్నటువంటి పేదలు లేక పేదవాళ్ళు, ఆనాటికి భోజనం లేని వారు ఎవరైనా సంఘానికి వస్తే వారికి నువ్వు చేయవలసిన పని గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం మాత్రమే కాదు, చలి కాచుకో అని చెప్పడం మాత్రమే కాదు, తృప్తిగా వెళ్ళు అని చెప్పడం మాత్రమే కాదు, ఇలా కబుర్లు చెప్పడానికి కాదు. నువ్వు విశ్వాసం అయింది సంఘంలో ఏం చేయాలంట? ఆనాటికి భోజనం లేని వారికి చూడమంట 12 సహోదరుడైనను సహోదరులను దిగంబరుడై, అంటే వారికి వస్త్రము లేకపోతే, ఆనాటికి భోజనం లేకపోతే నీవేం చేయాలంట? శరీరానికి కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళము. గో విత్ పీస్, చలి కాచుకో, తృప్తి పొందు, బీ కంటెంట్ విత్ దట్ వాట్ యు హావ్. ఏ ప్రయోజనం వారు ఈ మాటలు చెప్పి? నిజంగా నువ్వు విశ్వాసి అయితే కబుర్లు చెప్పడానికి కాదు నువ్వు సంఘంలోకి ఉన్నది. నీ ఎదుట ఒక పేదవాడు నీకు కనబడితే, ఆనాటికి భోజనం లేని వాడు నీకు ఎవరైనా ఉంటే, బట్టలు లేని వాడు నీకు ఎవరైనా తెలిస్తే, ముందు చేయాల్సింది మాటలు చెప్పడం కాదు, వాక్యం చెప్పడం కాదు. ఆ వ్యక్తికి నువ్వేమివ్వాలి? దిగంబర అయితే నువ్వు ముందు వస్త్రం ఇవ్వాలి, ఆకలితో ఉంటే నువ్వేం పెట్టాలి? భోజనం పెట్టాలి. ఇది నిజముగా క్రైస్తవ విశ్వాసం అయితే నీ సంఘంలోకి, దేవుని సంఘంలోకి వచ్చిన సహోదరుల పట్ల నీ స్పందన, యేసుప్రభుని నమ్మడం పట్ల మనకు అనవసరం. అది ఎలాగో మనం చేస్తాము, చెయ్యాలి, అది వేరే విషయం, అది సెకండరీ. సంఘంలోకి వచ్చిన వ్యక్తి పట్ల మాత్రం ఇట్స్ కమాండ్, ఇట్స్ అ కమాండ్, నువ్వు చేసి తెరాల్సింది మాట. ఏమేమి చేయాలంట? దిగంబరి ఉంటే నువ్వు వస్త్రం ఇవ్వాలి, ఆనాటికి భోజనం లేకపోతే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఆయనకి భోజనం పెట్టి తీరాలి.
ఆనాటి భోజనం అనే పదం చాలా గొప్ప పదం. మరి యాకోబు అంటే నిజంగా ఒక సేవకుడికి, ఒక పాస్టర్కి ఎంత శ్రద్ధ ఉండాలంటే, వాక్యం రాసినప్పుడు ఎంత శ్రద్ధ ఉందంటే, ఆనాటి భోజనం అంటే ఆ గంట భోజనం లేకపోతే వాడి పరిస్థితి ఏమైపోతుంది? వాడు చనిపోతాడేమో. డైలీ వేస్ అని రాయబడింది. ఆ రోజు కూలి అంటే చూడండి, ఆ రోజు భోజనం నువ్వు పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన అంత అవసరంతో ఉన్నాడు. మన సంఘంలో అవసరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం చేయాల్సిన పని వాక్యం చెప్పడం ముందు ఆపి ఆ అవసరం తీర్చడమే మన పని. ఫస్ట్ ఏ అవసరం అంటే చెప్పనా, వాళ్ళ కోరికలు తీర్చడం మన పని కాదు, వాళ్ళ అవసరం తీర్చడం మన పని. ప్లీజ్ వి మస్ట్ మీట్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళ అవసరాలు, సంఘంలో అతి పేదవారి పట్ల వారి అవసరాలు తీర్చడం మన పని. ఎవరికైనా కూడా ఆకలితో ఉంటే ముందు వారి ఆకలి తీర్చిన తర్వాతే మనం వారికి దేవుని వాక్యం చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసంలో నుండి నీవు అభ్యాసం చేయాలి. పేదలకు సహాయం చేయవచ్చు, కానీ అది విశ్వాసం ద్వారా జరగాలి. ఏ పనైనా బైబిల్లో 2 రకాలుగా చేయాలండి, లేకపోతే తప్పదు. నెంబర్ 1, మీరు ఏ పని చేసినా, యాక్చువల్లీ 3. మొట్టమొదటిది, మీరు ఏ పని చేసినా విశ్వాసముతో చేయాలి. మూలం ఏంటి? Whatever you do, that work must be with faith. మీరు ఏ పని చేసినా అది విశ్వాసంతో పని చేయాలి. దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం, దేవుడు నాకు కలిగించినటువంటి ఆత్మ దేవుడి యొక్క సంకల్పంతో పనిచేయాలి. మన సామర్థ్యంతో పనిచేసిన, విశ్వాసం లేకుండా పనిచేసిన, రోమాపత్రికలో అంటున్నాడు పౌలు గారు, విశ్వాసం మూలము కానిది ఏదియో అది పాపం. నువ్వు ఏ పని చేయి, మూలం విశ్వాసం కాకపోతే పాపం. విశ్వాసంతో ఖచ్చితంగా మనం పని చేస్తేనే అది మంచి కార్యం. రెండవది, మీరు ఏ పని చేసినా ప్రేమతో పని చేయాలి. ఏ పని చేయాలి? ప్రేమ అని. రెండవ మాట ఏంటి? ప్రేమతో పని చేయాలి, విశ్వాసంతో పని చేయాలి, ప్రేమతో పని చేయాలి. మూడవది, మీరు ఏ పని చేసినా కూడా దేవుని మహిమార్థమై మాత్రమే. ఎక్కడుంటున్నాడు? కొరింథీ పత్రికలో, మీరు భోజనము చేసినను పానము చేసినను ఎవరి నిమిత్తం? దేవుని మహిమ నిమిత్తమే మీరు చేయాలి. వాట్ ఎవర్ యు డూ, ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. దేవుని మహిమార్థమై చేయాలి. Should be with love, should be with faith, should be with for the glory of God. దేవుని అందరి విశ్వాసం విషయంలో, దేవుని అందరి ప్రేమ విషయంలో, దేవుని మహిమార్థమై మాత్రమే పనిచేయాలి. క్రైస్తవుడు ఈ 3 ఫోకస్లను చేయాలి. ఎవరో చూస్తున్నారనో, ఎవరి పేరు కోసమో, ఎవరి రిజిస్ట్రేషన్ కోసమో మనం ఏమి చెయ్యం. విశ్వాసంతోని, ప్రేమతోని, అలాగే దేవుని మహిమ కోసం మనం చేస్తాం. ఈ పని గుర్తుపెట్టుకోండి. నిజంగా దేవుని అందరి విశ్వాసం ఉంచితే నీ క్రియలు రుజువు చేయాలి. చూడండి ఒకసారి మాట, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మన సంఘంలోకి పేదవాడు వస్తే వారి పట్ల మనం చేయవలసిన మొట్టమొదటి పని తనకి వస్త్రం ఇవ్వడం, తనకి భోజనం పెట్టడం, అలాగే తనకి ఏం చేయాలి? తన తృప్తి కొరకు, తన మేలు కొరకు 2 దేవుని వాక్యాలు చెప్పడం. ఇలా చేయకుండా ఒకవేళ కేవలం మాటలే చెప్తే, 17వ వచనం, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. జాగ్రత్త, దేర్ ఇస్ అ డేంజర్. డ్యూటీ సరిగ్గా లేకపోతే డేంజర్ లో పడుతున్నామని క్లియర్ గా చెప్తున్నాడు. ఏంటా డేంజర్? విశ్వాసము అంటే క్రియలు లేని విశ్వాసము డేంజర్ లో పడిపోతుంది, ఒంటరిగా ఉండిపోతుంది. నీకు విశ్వాసం ఉంది కానీ ఏ క్రియ చేయకుండా, ఏ పని చేయకుండా, విశ్వాసాన్ని అభ్యాసం చేయకుండా అలాగే సంఘానికి రా, అలాగే సంఘం నుంచి వెళ్ళిపో, అలాగే విశ్వాసం పట్టించుకోకుండా వెళ్ళిపో. దానివల్ల ఏమైపోతుందో చెప్పనా? ఒక డేంజర్ ఉంది. యువర్ ఫెయిత్ విల్ బి డెడ్. నీ విశ్వాసం చనిపోయే ప్రమాదం. యువర్ ఫెయిత్ విల్ బి యూస్లెస్, ప్రాఫిట్లెస్. అంటే నీ విశ్వాసము నిష్ప్రయోజనం అయిపోతుంది, నిష్ఫలమైపోతుంది. ప్రియమైన సంగతులారా, దయచేసి గమనించండి. కొంతమంది ఉంటారండి 18వ వచనం ప్రకారం, నీకు విశ్వాసం ఉంది కదా, నువ్వు విశ్వాసం చూపెట్టు, నా క్రియలు ఉన్నాయి కదా, నేను క్రియలు చూపిస్తాను. సంఘంలో చాలా మంది క్రియల్లో బిజీ అయిపోతారు, సంఘంలో చాలా మంది విశ్వాసంలో బిజీ అవుతారు. బైబిల్ ఏం చెప్తున్నా? 2 కలిసి ఒక వ్యక్తిలో ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి లోపల విశ్వాసం ఉండాలి, బయటికి ఏముండాలి? క్రియలు కనపడాలి. బయటికి విశ్వాసం లేకుండా చేస్తే ప్రమాదం. నిజంగా నీ విశ్వాసం ఉంచితే నువ్వు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని క్రియల ద్వారా అనేక మందికి కనపరచాలి. క్రియల ద్వారా కనపరిచిన విశ్వాసమే దేవుణ్ణి కనపరిచిన విశ్వాసం.
కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించుకుందాం ఈ మాటలు. నిజంగా నీ క్రియలు ఉంటే, నీ విశ్వాసం ఉంటే, నీ విశ్వాసం ఏమైనా రుజువైందా? విశ్వాసం నీ క్రియల్లో కనపరిచావా? దెయ్యానికి కూడా విశ్వాసం ఉంది అని అంటున్నాడు. చూడండి, దెయ్యానికి ఏమైనా విశ్వాసం ఉంది? దెయ్యాలు ఏమని నమ్ముతున్నాయంట? దేవుడు ఒక్కడే నమ్ముతున్నాయి. ద్వితీయోపదేశ కాండంలో ఏమంటే యెరూషలేము ప్రజలు పాటిస్తున్నటువంటి మాటది ఏంటి? ఇశ్రాయేలు దేవుడే అద్వితీయ దేవుడు, నీ ఒక్కడవే దేవుడివి, దేవుడు ఒక్కడే అని యూదులందరూ నమ్మినటువంటి విశ్వాసమే దెయ్యాలకు కూడా ఉన్నాయి. బైబిల్లో దెయ్యాలు దేవుడిని చాలా చక్కగా అర్థం చేసుకున్నాయి. మనకంటే దెయ్యానికి బాగా జ్ఞానం ఉందని బైబిల్లో చెప్పడం. ఎందుకంటే మనం పుట్టక ముందే దెయ్యానికి దేవుడు అర్థం తెలుసు. కానీ అవి వణుకుతున్నాయి, కానీ అవి విధేయత చూపడం. ఇంటలెక్చువల్ ఫెయిత్ అంటే ఏదో జ్ఞానం, ఏదో మామూలుగా మన మైండ్ లో జ్ఞానం ఉంటే సరిపోతుంది. అది ఖచ్చితంగా మనం ఏదో యేసు ప్రభువుని నమ్ముకున్నాం, యేసు క్రీస్తు మన సొంత రక్షకుడిగా అంగీకరించాం, అంత మాత్రాన సరిపోదు. ఇది మన విధేయతలో కూడా లేకపోతే ఇది ఇక్కడే ఉండిపోతుంది, మైండ్ లోనే ఉండిపోతుంది, ఇది హార్ట్ లోకి వెళ్ళదు. కాబట్టి జాగ్రత్త. దెయ్యాలు కూడా వాళ్ళకి తెలుసు దేవుడు ఒక్కడే అని, యేసుక్రీస్తు దేవుడని, వాళ్ళకి తీర్పు ఉందని. అవి వణుకుతున్నాయి, కానీ ఇదిగోండి ఒకసారి అవి విధేయత చూపవు. నీవు కూడా. అందుకే చూడండి, వ్యర్థుడా అనే పదం అసలు యాకోబు నుంచి పరుషమైనటువంటి పదం సంఘస్థులకు వచ్చింది. ఎప్పుడు? నా సహోదరుడారా, సహోదరుడారా ఆలకించండి, నా ప్రియ సహోదరుడా అనేటువంటి యాకోబుల నుంచి స్ట్రాంగ్ ధమ్కి. ఏంటది? వ్యర్థుడా. ఏంటి వ్యర్థుడా? ఎంత విశ్వాసం ఉందని చెప్తున్నావు, కనీసం నీ క్రియల్లో కనీసం ఒక పేదవాడిని పట్టించుకోవడం లేదు, ఒక పేదవాడికి ఆహారం పడడం లేదు. సంఘంలో చాలా మంది బేదలుగానే ఉండిపోతున్నారు. ఒక ఆమె ఒక సవాలు చేస్తుంది ఒకసారి, నా బాగా గుర్తు. మన సంఘంలో ఏమమ్మా, మేము ఇచ్చిన కానుకలతో, మేము ఇచ్చిన డబ్బులతో దేవుడు మనకి ఇచ్చిన దగ్గర నుంచి మేము మీకిస్తే మీరు చాలా గొప్పలు అయ్యారు, కానీ మరి మా బతుకుల దగ్గర ఉండిపోయే ఏం చేస్తున్నావు? ఈ కానుకలు తీసుకొని ఏం చేస్తున్నావు? ఇవన్నీ తీసుకొని మా కోసం నువ్వు పనిచేయలేదా అంటే ఆన్సర్ లేదు వాళ్ళకి. ఏమిటి? సంఘానికి వస్తున్న కానుకలు, సంఘానికి వస్తున్న బియ్యం, సంఘానికి వస్తున్న ఏ అవసరానికి తెచ్చి ఏదైనా కూడా అది సంఘానికే ఉపయోగపడాలి. దిస్ ఇస్ అల్టిమేట్. ఎంతకంటే సత్యమేం కదా? సంఘం కోసమే సంఘానికి కానుకలు, సంఘం కోసమే సంఘానికి బియ్యం. మీరు పిడికిడి బియ్యం పథకం పెట్టుకున్నా, మీరు దశంభాగం అనే పద్ధతి పెట్టుకున్నా, కృతజ్ఞతార్పణ పద్ధతులు పెట్టుకున్నా, మీరు ఏమి చేసుకున్నా కూడా మీరు చేయాల్సిన పని అంటే చెప్పి దాట్ షుడ్ బి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చర్చ్. దేవుని సంఘం కోసమే వాడబడాలి. దాంట్లో నుంచే మనం తినాలి, దాంట్లో నుంచే మనం పెరగాలి. అది మనం ఏమండి, సంఘంలో ఇచ్చిన కానుకలు మనం తింటే సంఘానికి మనం అకౌంటబుల్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఒక పాస్టర్ అన్నారు, చాలా తప్పుడు పద్ధతి చెప్పారు. ఏంటి? మీ తాలూకా పట్టెలో పెట్టుకొని ఈ పెట్టెలో వేస్తే నేను నా పట్టులో వేసుకునే పట్టు పాస్టర్ను కాదన్నాడు ఒక ఆయన. చాలా తప్పది. ఎందుకో చెప్పనా? యేసుప్రభు అన్నాడు, అసలుకి నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నాకు పాత్రుడు. అర్థమైనా చెప్పనా? నాతో నీకు ఎప్పుడు పాల్గొంటుంటాయో చెప్పనా? నేను ఈ పట్టులో నుంచి నీకు ఇస్తే ప్రేమగా, అది నేను పెట్టెలో వేస్తే నువ్వు ప్రేమగా తీసుకొని తింటే నీకేం తెలిసిన? యు ఆర్ అకౌంటబుల్. అయ్యో, వీళ్ళు ఎంతో కష్టపడి వీళ్ళు వేసినటువంటి ఈ 10 రూపాయలు, ఈ 100 రూపాయలు నా ఆకలి తీర్చింది. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ బాగోగుల కోసం ప్రార్థన చేయాలి. అకౌంటబుల్ అవుతాం. మీరు ఏదో డబ్బులు వేశారండి, నేను ఏదో ముట్టనండి అంటే మాత్రం నీకు నాకు అకౌంటబిలిటీ లేదన్నమాట. అలాగే ఈ డబ్బాలో పెట్టేటువంటి డబ్బులన్నీ కూడా ఎవరికి ఉపయోగపడాలంట? సంఘానికే ఉపయోగపడాలి. సంఘంలో భేదవాళ్ళు ఎందుకు ఉండిపోతున్నారు? సంఘాన్ని పెట్టిన వాడు డబ్బున్నాడు అవుతున్నాడు చాలా మంది. నిన్న కాకుండా ఉన్నంత సంఘం పెడతారు కొంతమంది, కానీ కార్లు మారుస్తారంట, ఏమంటే బైకులు మారుస్తారంట, వాళ్ళ పిల్లలే మళ్ళీ పెద్దవాళ్ళు మళ్ళీ వాక్యాలు మారుతారంట. ఏమి నీ సంఘంలో ఉన్న వ్యక్తులు ఎందుకు ఎదగడం లేదు? ఏమైంది నీ విశ్వాసపూర్వకమైనటువంటి క్రియలు? సంఘంలో చాలా మంది యవనస్తులు సంఘానికి వస్తుంటే వాళ్ళు ఎందుకు వాక్యోపదేశకులుగా మారడం లేదు? వాళ్ళు ఎందుకు కాపర్లుగా ఎదగడం లేదు? వాళ్ళు ఎందుకు సంఘ పెద్దలుగా ఉండటం లేదు? వాళ్ళు ఎందుకు సంఘాన్ని డీల్ చేయడం లేదు? కారణం ఏంటో చెప్పనా? నీవు క్రియాపూర్వక విశ్వాసాన్ని అభ్యాసం చేస్తే వారిని సమర్థవంతులుగా నువ్వు మారుస్తావు. మనకేదో కాగ్నిటివ్ ఫెయిత్ ఉంటే సరిపోదు, అంటే మనకేదో మామూలుగా ఇంటలెక్చువల్ ఫెయిత్ ఉంటే సరిపోదు. దయచేసి జాగ్రత్తగా వినండి. మన విశ్వాసము క్రియల వైపు వెళ్ళాలంటే విశ్వాసము ద్వారా మోటివేట్ చేయబడాలి, విధేయత వైపుకి నడిపించాలి.
ఇది ఎంత మట్టుకు చాలు ఈ మాటలు. తర్వాత మన విషయాలు మిగతా చూద్దాం. ఇప్పుడు రెండవ మాట చూడండి ఒకసారి, నిజమైన విశ్వాసం. ఫస్ట్ విశ్వాసం ఏమని చెప్పాం? నిర్జీవ విశ్వాసం లేక మృతమైన విశ్వాసం గురించి మాట్లాడాం. రెండవ టాపిక్ ఏంటది? నిజమైన విశ్వాసం రుజువైంది. సో యాకోబు గారు గొప్ప దీర్ఘ దృష్టితో, గొప్ప దూరదృష్టితో రాస్తున్న మాట ఏంటో చెప్పనా? ఇద్దరు వ్యక్తుల్ని ఇంట్రడ్యూస్ చేశారండి ఆ పత్రికలో. మొట్టమొదటి వ్యక్తి పేరేమో అబ్రహాం, రెండవ వ్యక్తి పేరేమో రాహాబు. రాహాబ్ అనే వేశ్య అని రాశారు. అబ్రహాం గురించి ఏమని రాయబడింది అందులో చూడండి ఒకసారి, దయచేసి నాతో పాటు మీరు ఫాలో అవ్వండి. అబ్రహాం గురించి ఇలా మాట్లాడుతున్నాడు. 21వ వచనం, మన పితృడైన అబ్రహాము. ఎవరండి ఈయన? మన పితృడు, మన తండ్రి. ప్రైజ్ గాడ్. మన తండ్రి, మూల పితృడు. రామపత్ర ప్రకారం హీ ఈజ్ అవర్ ఫోర్ ఫాదర్, హీ ఈజ్ అవర్ ఫాదర్. ఆయన మన తలకు తండ్రి. ఎందుకంటే అబ్రహాంలోనే మనం అందరం విశ్వాసం, అబ్రహాం ఉంచిన విశ్వాసంలోనే మనం కూడా విశ్వాసం ఉంచాం. రెండో చూడండి ఒకసారి, ఆయన మరియు దేవుని స్నేహితుడయ్యాడంట. మన విశ్వాసుల తండ్రి, మన తండ్రి దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడండి? ఈ మధ్యలో ఏదో జరిగిందండి. ఏంటది చూడండి ఒకసారి. ఆయన విశ్వాసంలో జరిగే కార్యస్థితి చూద్దాం. మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు, చాలా జాగ్రత్తగా గమనించండి, యాకోబు చాలా డేరింగ్ గా రాస్తున్నాడు అన్నమాట. అర్పించేశానని రాస్తున్నాడు. అబ్రహాము తన కొడుకుని అర్పించేశాడు. దేనికి? బలిగా. బలిగా అర్పించేశాడని రాస్తున్నాడు. కానీ నిజానికి బలిగా అర్పించాడా? అర్పించడానికి, ఆయన్ని చంపడానికి, బంధించి వధించడానికి కత్తి ఎత్తినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడి అబ్రామా కుమారుని మీద నుంచి చేయొద్దని చెప్పాడు. కానీ ఇక్కడ జాగ్రత్త చూడండి, యాకోబు మాత్రం అర్పించాడు అని క్లియర్ గా రాశాడు. మీరు హెబ్రీ గ్రంథంలో కూడా మీరు చూస్తే ఖచ్చితంగా అర్పించాడు అని రాయబడింది. అంటే దేవుడు ఏమని ఫిక్స్ చేస్తున్నాడు? హృదయంలో చంపేశాడు తన కొడుకుని. విశ్వాసముతో హృదయంలో చంపి విధేయతతో దేవునికి ఆయన అర్పించాడు. అందుకే దాని గురించి ఒక మాట ఎంత క్లియర్ గా ఉంటుందంటే మాట, మీరు హెబ్రీ గ్రంథంలో చూస్తే భలే భలే ఉంటది, చాలా అద్భుతంగా. నేను చూపిస్తాను అన్నమాట. నిన్న ఈవినింగ్ మా గ్లోరీ వదినతో ఆ మాటను డిస్కస్ చేశాను. హెబ్రీ గ్రంథంలో విశ్వాసుల వీరుల జాబితాలో నుంచి మనం కొన్ని విషయాలు మాట్లాడితే, దేవుని సంగతులారా 11వ అధ్యాయంలో ఒక మంచి మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. అది 19 నుంచి చదవాలి, 17 నుంచి నేను చదువుతున్నాను. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 17 నుంచి. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా. ఇక్కడ చాలా వెరీ క్లాసిక్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బలిగా అర్పించడం కాదు, అక్కడ విశ్వాసమును బట్టి బలిగా అర్పించును. ఇట్ ఈస్ డన్ అని రాయబడింది. అంటే జరిగిపోయింది అంటున్నాడు. నిజానికి ఆయన అర్పించడానికి సిద్ధపడను అని అంటుంది ఆదికాండంలో మీరు చూసినట్లయితే. కానీ దేవుడు రాయించాడండి, అబ్రహాము శోధింపబడి అంటే పరీక్షించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించను ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడినని ఎవరితో చెప్పబడను, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందును. దేవుడికి స్తోత్రం. రెండోసారి అర్పించిన 11 మంది రాయించాడు. అంటే దేవుడు అబ్రహాము గురించి దేవుడు మనతో మాట్లాడుతూ తెలిసిన, నా కొడుకుని నాకు 100 సంవత్సరాల వయసులో దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నాకు బలి అడుగుతున్నాడు. అబ్రామా, నీ ఒక్కగానొక్క కుమారుడు, నీ వృద్ధాప్యమందు కలిగిన కుమారుడిని నీవు తీసుకొని నేను చూపించు పర్వతము దగ్గరికి వెళ్ళు, అక్కడ నీవు నాకు బలి అర్పించి అనగానే అబ్రహాం ఏమనుకోవాలి? 100 సంవత్సరాల వయసులో ఇచ్చావు, నువ్వు వాగ్దానం చేశావు, ఈ నక్షత్రాల కంటే ఎక్కువైపోతారు, ఇస్రాయేల్ అంటే ఎక్కువవుతారు అని చెప్పావు, మరి నేను నీ బలి అడుగుతున్నావేంటి? అవును, నిజంగా మానవులకు ఆలోచన చేసుకున్నట్టే మనకి భయమే. కానీ అనుకున్న విశ్వాసం ఏం చేసింది? ఒకవేళ నేను నా కొడుకుని ఇప్పుడు ఇచ్చేసాను అనుకో, దేవుడు నాకు మరలా బిడ్డనివ్వచ్చు, అది ఒకటే విషయం. కానీ దేవుడు మరలా బిడ్డనివ్వడు. ఎందుకు? వాగ్దానం ఏం చేశాడు? ఇస్సాకుతో నీ సంతానం.
ఇస్సాకులో నుంచే నీకు వస్తుంది వారసత్వం, ఇస్సాకులో నుంచే నీకు యేసుక్రీస్తు వస్తాడని ముందే వాగ్దానం చేశాడు. కాబట్టి అబ్రహాముకున్న విశ్వాసం ఏంటో చెప్పనా, ఇప్పుడు ఇస్సాకుని ఇక్కడ బలిస్తే నో ఒకవేళ చంపడానికి అలౌ చేస్తే, చంపిస్తే దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు చచ్చిపోయిన ఇస్సాకుని మళ్ళా తిరిగి లేపగలిగిన సమర్థుడు అని నమ్మాడు. కాబట్టే పునరుద్ధానాన్ని నమ్మాడు. ఆయన నా కొడుకుని ఇచ్చినప్పుడు చంపేసినా కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, కాబట్టి నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడు. చంపేసినా కూడా ఆయన మరలా ప్రాణం పోసి మరలా తిరిగి లేపి అదే ఇస్సాకు ద్వారా మరలా సంతానాన్ని ఆశీర్వదించగల సమర్థుడని చెప్పి ఉపమాన రూపంగా తన కొడుకుని ఎలాగా బలి అర్పించాడు. ఎగ్జాక్ట్ రియల్ గా జరిగింది సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అలా చేయడం వలన ఆయన ఏమయ్యాడు, నీతిమంతుడిగా రుజువు చేయబడ్డాడు. 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయంలోనే చాలా ఇంపార్టెంట్ మాట ఇది. ఆదికాండం 15వ అధ్యాయంలోనే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కానీ 22వ అధ్యాయంలో నీతిమంతునిగా రుజువు చేయబడ్డాడు. ప్రూవ్ చేయబడాలి. తన కొడుకుని బలిగా ఇచ్చి రుజువు చేశాడండి. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. సో ఈ రోజు ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు అబ్రహాము ద్వారా, నేను కొన్ని విషయాలు నోట్స్ లో రాసుకున్నాను, చదువుతున్నాను. దేవుని ఎదుట విధేయత కనపరిచాడు అబ్రహాం తన దగ్గర ఉన్న విశ్వాసంలో నుంచి. కుమారుణ్ణి బంధించి వధించడానికి సిద్ధపడిన విశ్వాసం. విశ్వాసము కార్యసిద్ధి కలుగజేస్తుంది. నీతిమంతునిగా ఎంచబడిన తరువాత నెరవేర్చబడిన విశ్వాసం మనం చూస్తాం. అబ్రహాము దేవునికి భయపడేవాడు అని రుజువు చేసినటువంటి క్రియాపూర్వక విశ్వాసం, దేవుని వాగ్దానాల పట్ల నమ్మకం చూపిన విశ్వాసం. మనకందరికీ అబ్రహాము తండ్రి. రోమా 4:17. హెబ్రీ 11:19 ఆయనకు కలిగి ఉన్న విశ్వాసము కుమారుణ్ణి అర్పించడానికి దారి తీసింది. ఆదికాండం 15లో అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆదికాండం 22వ అధ్యాయం చూసినట్లయితే అబ్రహాము నీతిమంతుడని తన క్రియల ద్వారా నిరూపించాడు. విశ్వాసము అనే పదం ఈ 14 నుంచి 26 వచనాల వరకు 13 సార్లు రాయబడింది. పిస్టాస్ లేక పిస్టియోన్ అనే పదం, వర్క్ అంటే పని అనే పదం, క్రియ అనే పదం 11 సార్లు రాయబడింది. ఎర్గ్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది పని. హెబ్రీ 11వ అధ్యాయం 17-19 వచనాలు చూసినట్లయితే విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను, తన ఏక కుమారుణ్ణి అర్పించెను. యాకోబు 2:21లో చూస్తే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి అని రాయబడింది. అంటే అబ్రహాములో ఉన్న దేవుని విశ్వాసము విధేయతకి దారి తీసింది. నీవు నిజంగా దేవుని అందరి విశ్వాసం ఉంచితే దేవుడికి నువ్వు విధేయత చూపుతావు. దేవుని వాక్యం ఉంటున్న ప్రియమైన సంగతి ద్వారా నీ విశ్వాసం ఎటువంటి విధేయత వైపు దారి చేస్తుంది? సాక్రిఫిషియల్ ఒబీడియన్స్ అని అంటే దేవుడు ఏమడిగితే అది ఇవ్వడానికి ఇష్టపడాలి. దేవుడు ఏమడిగితే ఇవ్వడానికి ఇష్టపడలే విధేయత. విధేయత అంటే దాచుకునేది విధేయత కాదు, ఉంచుకునేది విధేయత కాదు, ఎక్కడో ఒక దగ్గర మన కోసం ఉంచుకునేది కాదు. అక్కడ తాను ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును నాకు ఇవ్వన్నాడు. మనం ప్రేమించింది ఇవ్వడానికి ఇష్టపడడం విధేయత. ఆ రేంజ్ ఫెయిత్ ని మనం అభ్యాసం చేయాలని అబ్రహాము అంతటి పీక్ వ్యక్తిని తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు రాహాబు లాంటి ఒక వేశ్యతో డీల్ చేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే అబ్రహాము అంత హైయెస్ట్ పర్సన్ గురించి చెప్పడం మనకి గూస్ బంప్స్ వస్తాయి. కానీ రాహాబు వంటి వేశ్య అని దేవుడు రాయించాడండి. నిజంగా ఆమె వేశ్యే అప్పట్లో. ఏమిటి ఎరుకో తలక గోడల మీద ఒక చిన్న ఇల్లు కట్టుకుందంట. ఆ ఎరుకో గోడల మీద చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ వేశ్య వృత్తి చేస్తుండేది. అటువంటి రాహాబుని వేశ్య గురించి దేవుడు రాయిస్తూ అంటున్నాడు. చూడండి, క్లాసిక్ అన్నమాట ఈ చాప్టర్ లో ఈ ప్యాసేజ్. జాగ్రత్తగా మీరు గమనించండి, మాటను చూపిస్తున్నాను. యాకోబు రాసినటువంటి పత్రికలో చూడండి ఒకసారి. 2వ ఉదాహరణ, మనుషుని విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలముగా నీతిమంతులను ఎంచబడిన మీరు దీని వలన గ్రహించుతారు. దేని వల్ల? విధేయత చూపినటువంటి అబ్రహాము వల్ల. అటువలనే 2వ ఎగ్జాంపుల్ 25వ వచనం, నాది అయిపోతుంది శరణం. రాహాబుని వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతులను ఎంచబడిన కదా.
చూడండి, రాహాబు అనే వేశ్య గురించి మాట్లాడుతూ నేను కొన్ని విషయాలు రాశానండి. ఈమె ఒక అన్యురాలు, కనానీయురాలు. ఈమె విశ్వాసము ద్వారా నీతిమంతురాలైంది, దూతలను చేర్చుకుంది, వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసింది. మీరు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చదివితే 1 నుంచి 24 వచనాల్లో ఎంతది చూడండి ఒకసారి. నాకు చాలా ఇష్టమైన మాటలు, చాలా బాగుంటాయి ఆ మాటలు. తను చాలా మనస్ఫూర్తిగా మాట్లాడిన మాటలు. రాహాబు అనేటువంటి వేశ్య వృత్తి చేస్తున్న రాహాబు అద్భుతముగా మాట్లాడుతున్న మాటలు. ఇవి రికార్డు చేశాడు దేవుడు. మాట్లాడింది రాహాబు, కానీ రాయించింది దేవుడు. ఎంత బాగా రాయించాడు చూడండి ఒకసారి. ఆ మాట గురించి నేను మీ ముందు ఉంచుతున్నాను జాగ్రత్తగా. చదివితే ఎలా బాగుంటుందని చూడండి. 9వ వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యొర్దాను తీరమున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిద్దరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఏమంటున్నాడు? దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు చేసిన కార్యాలు, ఆయన చేసిన కార్యాలు చుట్టుపక్కల వాళ్ళకి భయం పుట్టించాయంట. చెప్తున్న రికార్డెడ్ స్టేట్మెంట్ రాహాబు అంటున్నటువంటి మాట. ఏమండి, రాహాబుకి ఎలా తెలిసి ఉంటది అంటే, రాహాబు దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది మాట్లాడుకుని ఉంటారు. ఏమండి, ఉదయకాలమే మనం టీ షాప్కి వెళ్ళామనుకోండి, టీ షాప్ దగ్గర చాలా మంది ఒక 10 మంది ఉంటారు రైతులు. ఎలా నువ్వు ఏమంటే సరుకులు వేసావా, నీలగిరి వేసావా, నువ్వు ఈ మధ్యన ఇలా ఈ వర్క్ అంతా చేసావా, పొలం పని చేసావా అని ఎలాగైతే మాట్లాడుకుంటారో, రాహాబు దగ్గరికి వచ్చిన చాలా మంది ప్రజలు బహుశా ఇలా ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి, వారికి దేవుడు చేసిన కార్యాల గురించి, ఎర్ర సముద్రం చీల్చిన విధానం, యొర్దాను నది ఎండిపోయిన విధానం, ఏమండి వారిని పోషించిన విధానం చూస్తున్నప్పుడు వారికంట భయం కలిగింది, ధైర్యం చెడిపోయింది. ఏమండి, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. దేవుడు చేసిన కార్యాలు విన్నప్పుడు శత్రువుడికి గుండెలు కరిగిపోజేసినాయంట. మాకు ఏమాత్రం ధైర్యం లేదండి. ఇప్పుడు నేను నీకు ఉపకారం చేస్తున్న కనుక ప్లీజ్ నా తండ్రి ఇంటికి ఉపకారం చేయరా అని ఒక ఆనవాళ్ళు అడిగిందంట. నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రులు, వారికి కలిగిన వారందరూ కూడా చావకుండా బతికినవ్వడానికి నేను ఏమైనా చేయాలా, మీరు ప్రమాణం చేస్తారా అని అడిగితే వాళ్ళకి చెప్తారు, ఈ దారం పట్టమ్మా, కిటికీ ద్వారా దాన్ని వేలాడదీయండి. ఒక రోజున దేవుడైన యెహోవా యెరికో పట్టణాన్ని, యెరికో గోడల్ని కూల్చినప్పుడు ఆ నాశనముల మధ్యలో మిమ్మల్ని కాపాడే దేవుడైన యెహోవా మీకు గుర్తొస్తాడు. ఆ దారం కట్టు అని చెప్పినప్పుడు ఆమె అలాగే చేస్తుంది. ఆమె విశ్వాసం ఉంచుతుంది. అంటే డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుని గురించిన సత్యం. ఏమైనా సత్యం? ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి ఆ దేవుణ్ణి, ఆయన నేల మీద నడిపించిన ఆ దేవుణ్ణి, ఏమంటే అమోరీయులను చంపినటువంటి ఆ అమోరీయుల రాజుని చంపిన దేవుణ్ణి, ఆ దేవుని గురించి ఆమె ఎరిగినటువంటి ఆమె విన్నటువంటి ఆమె జీవితంలో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ఏం చేసింది? వేరులు వారినటువంటి యెహోషువ పంపించారు కదా కొంతమందిని, వారిని ఏం చేసింది? వాళ్ళని దాచిందంటే బిద్ది మీద దాయడం వల్ల ఏం చేశాడు? దేవుడు అంటున్నాడు, నీవెలాగూ చేయటం వలన, విశ్వాసం వలన నువ్వు ఎలాగైతే నా ప్రజలను కాపాడావో, నాశనముల మధ్యలో నిన్ను నేను కాపాడుతాను. చూడండి, అది ప్రూఫ్ అండి. అదే చూడండి, రాహాబు అనేటువంటి వేశ్య గురించి మాట్లాడుతూ అంటున్నాడు, దూతలను చేర్చుకున్న వేరొక మార్గమున వారిని వెలుపులకు పంపివేసినప్పుడు. ఆ క్లాసిక్ ఉంటుంది, ఆ సీన్ అంతా చదవండి, ఎంత బాగుంటుందో. చాలా 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 రాహాబు మీద విపరీతమైన గౌరవం పెరిగిపోద్ది. అర్థమని చెప్పిన దేవుని పిల్లల్ని గౌరవించడం. నీకు దేవుడు తెలుసని నీకు తెలిస్తే దేవుని పిల్లల్ని ఎక్కడ గౌరవించావు? రాహాబు అనే వేశ్య సవాలు చేస్తుంది ఈరోజు ఆదిమ సంఘాన్ని, ఈరోజు ఈ సంఘాన్ని, మన సంఘాన్ని, నిజదేవుని సంఘాన్ని ప్రభు సవాలు చేస్తున్నాడు. మిగతా సంఘాన్ని కూడా గాడ్ ఇస్ ఛాలెంజింగ్. ఏంటంటే తెలిసిన, రాహాబు అనే వేశ్య విశ్వాసం ద్వారా దేవుని నీతిని పొందుకొని దేవుని పిల్లల్ని గౌరవించిందండి. ఈమె ఒక అన్యురాలు, దేవుని వాక్యం విని విశ్వాసం ఉంచి, ఏమిటి క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు చెందినటువంటి ఈమె, ఆమె విశ్వాసం ద్వారా దేవుని పిల్లల్ని గౌరవించింది.
ఇది తిరిగిలేని సత్యాన్ని నేను చెప్పబోతున్నా. అద్భుతమైన సత్యం అంటే చెప్పనా? మత్తయి సువార్త 1:5 చూడాలా? మీరు ఎంత ఆనందిస్తారో ఈ మాటని. మత్తయి సువార్త 1:5 చదివితే రాహాబుని చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయ రాజైన దావీదును కనెను. అంటే రాజైన దావీదు కనటానికి ఆధారమైంది ఒక అన్యురాలు. బికాస్ ఆఫ్ హర్ ఫెయిత్. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి అన్యులు విశ్వాసులుగా మారే అవకాశాన్ని ప్రభువు చాలా స్పష్టంగా మత్తయి సువార్తలో రాజు యొక్క జీనియాలజీలో రాహాబుని యాడ్ చేశారండి. అన్నా మీరు ఎప్పుడైనా వినంటారా? వేశ్య యేసు క్రీస్తు యొక్క జీనియాలజీలో ఒక తల్లిగా మారుతుందని మీరు ఆలోచించారా? వాట్ అ బ్లెస్సింగ్! మన జీవితాల్లో విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చాడంటే అర్థం ఏంటో చెప్పనా? యేసు క్రీస్తు ప్రభు పుట్టడానికి ఆధారంగా దేవుడు వాడుకున్నాడు ఎవరిని? రాహాబు అనే వేశ్యని. సో రాహాబు అనే వేశ్య దావీదుకి అవ్వవుద్ది. యేసు క్రీస్తు పుట్టడానికి ఆధారంగా వాడుకున్నాడంటే వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. మన జీవితాల్లో దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడిన మనము దేవుని పిల్లల్ని గౌరవిస్తే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప బ్లెస్సింగ్ ఏంటో చెప్పనా? తన రాజ్యంలో చక్కగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది సవాలుకరమైన వర్తమానం. కాబట్టి ప్రభు అంటున్నాడు ఈరోజు రెండు భాగాలు చెప్పాను. మొట్టమొదటి ఏంటి? నాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు చూపడం లేదంటే ప్లీజ్ చెక్ యువర్ ఫెయిత్, ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్. రెండవది నిజమైన విశ్వాసము, చారిత్రకమైన విశ్వాసం రెండు చూపిస్తున్నాడు. దాని గురించి నేను మళ్ళీ టేబుల్ వేసానండి. ఈ టేబుల్ మీకు పెడతాను, మీకు ఈ వెంటనే పెడతానండి. ఇందులో టేబుల్ పెడతాను, నోట్స్ పెట్టాను ఆల్రెడీ. మాకు పేజీలో చదువుతున్న కొద్దీ గొప్ప ఆనందం వేస్తుంది. అబ్రహాము రాహాబు గురించి ఒక టేబుల్ వేసాను చూడండి. క్రీస్తుపురం 2000 సంవత్సరానికి అబ్రహాము చెందినవాడు. క్రీస్తుపురం 1400 సంవత్సరానికి రాహాబు చెందింది. ప్రకృతిని ఆరాధించిన వాడు అబ్రహాము. బహుదేవతారాధన చేసేవాడు అబ్రహాము. రాహాబు కనానీయురాలు, బహుదేవతారాధన చేస్తుంది. దేవుని నమ్మాడు అబ్రహాము, ఈమె దేవుని నమ్మింది. దేవుని నీతి ఆపాదించబడింది అబ్రహాముకి విశ్వాసం ద్వారా. రాహాబు కూడా సేమ్ విశ్వాసం ద్వారానే దేవుని నీతిమంతురాలైంది దేవుని చేతిలో. సమాజంలో పలుకుబడగలిగిన వాడు అబ్రహాము. రాహాబు వేశ్య వృత్తి చేసేది. అంటే బహుశా సమాజంలో అత్యంత లోగా చూడబడుతుంది. కానీ దైవనీతిని విధేయత ద్వారా కనపరిచాడు అబ్రహాము. దైవనీతిని దేవుని పిల్లల్ని దాయడం ద్వారా కనపరిచింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము విశ్వాసునికి మూలపిత్రుడు. అయితే రాహాబు విశ్వాసులకు మాదిరి. మరియు దావీదుకు అవ్వయింది. యేసు వంశావళిలో దేవుడు ఆమెను వాడుకున్నాడు. వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. నిజమైన విశ్వాసం నీ క్రియలో నిరూపించబడిందా? రాహాబు అనే వేశ్య సవాలు చేస్తుంది, అబ్రహాం కూడా మనల్ని సవాలు చేస్తున్నాడు. దీన్ని యాకోబు మనల్ని సవాలు చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగానండి. యాకోబు ఇద్దరు వ్యక్తులు పట్ల సవాలు చేస్తున్నాడు. అబ్రహాము విశ్వాసంతో తన క్రియాపూర్వక విధేయత ద్వారా నిరూపించాడు. రాహాబు అనే వేశ్య అదే విశ్వాసంతో దేవుని పిల్లల్ని గౌరవించి దాచింది. మనం చూస్తాం. ఈరోజు మన దేవుని పిల్లల పట్ల, ఈరోజు సంఘానికి వస్తున్న దేవుని పిల్లల పట్ల నీ శ్రద్ధ ఏంటి? నేను కొన్ని పాఠాలు రాస్తున్నాను, దయచేసి ఈ మాటలన్నీ మీరు ఆలోచన చేయండి. కొన్ని క్వశ్చన్లు మీకు వేస్తాను. స్టేట్మెంట్ ఇచ్చారు కదా 26వ వచనంలో, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. దీన్ని ఇండక్టివ్ స్టేట్మెంట్ అంటారు. అలాగే చేసి 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 చివరికి ప్రూవ్ చేయడం. నేర్చుకోవాల్సిన పాఠాలు. నెంబర్ 1, సత్క్రియలు చేయడానికి సిద్ధపడ్డావా? సంఘములో అవసరతలో ఉన్న నీ సహోదరు పట్ల నీ స్పందన ఏంటి? నీతిమంతునిగా తీర్చబడిన నీవు నీతిని అభ్యాసం చేస్తున్నావా? ఎలా చేస్తున్నావు? దెయ్యములకు నీకు తేడా లేదనుకుంటున్నావా? సంఘములో కబుర్లు ఎక్కువ చెప్తున్నావా? కార్యసిద్ధి కలుగు చేసే విశ్వాసం ఏదైనా నీలో ఉందా? దాదాపు 6 చెక్ లిస్ట్ పెట్టుకుందాం. సత్క్రియలు. అందుకే ఎఫెసీ పత్రికలో ఏముంటుంది? ఏ నీతి క్రియ ద్వారా మీరు రక్షించబడలేదు కానీ మీరు సత్క్రియలు చేయబడ్డానికే మీరు పిలువబడ్డారు. యు ఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్. మీరు సత్క్రియలు చేయడానికి మీరు పిలువబడ్డారు. ఏ నీతి క్రియ కూడా మిమ్మల్ని రక్షించదు. మీ నీతి క్రియలు నా దృష్టికి మురికి గుడ్డలతో సమానమైన దేవుడే చెప్పాడు.
మీ ప్రార్థనలు, మీ ఉపవాసాలు, మీ భక్తి దేవుడిని చేతుల నుంచి మిమ్మల్ని రక్షించదు. దేవుడు మిమ్మల్ని రక్షించాడు కాబట్టి నిజంగా ఇప్పుడు ఏం చేయాలి? మీరు సత్క్రియలు చేయాలి. పేతురు అంటాడు, సవాలు చేస్తాడంట. ఏమని రాయబడిందంటే, దర్శన దినమందు మీ సత్క్రియలు చూసి దేవుణ్ణి మహిమపరిచేలాగా, మిమ్మల్ని దూషించేవారు దేవుని మహిమపరిచేలాగా మీ నీతి వారి ఎదుట ప్రకాశింపనియుడి. యేసుప్రభు అంటాడు, మీ సత్క్రియలు వారి ఎదుట ప్రకాశింపనియుడి. షైన్ యువర్ గుడ్ వర్క్స్. చివరొక మాట, క్రియల్లో కనపరిచిన విశ్వాసముతో కనపరిచిన దేవుణ్ణి నీలో చూసి దర్శన దినమందు అన్యులు దేవుణ్ణి మహిమపరచుదురుగాక. ఆమేన్. జాగ్రత్త వినండి. నిజంగా నీకు విశ్వాసం ఉంటే నీ క్రియలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మంచి క్రియలు, విధేయత చూపేది, సాటి పేదవాడిని సంఘంలో వ్యక్తులకి పక్షపాతం లేకుండా భోజనం పెట్టి బట్టలు ఇచ్చి ఆదరించి ఆతిథ్యం ఇచ్చే ఆ యొక్క విశ్వాసం నిరూపించుకుంటావా? రెండవది, అబ్రహాం అంతటివాడే నిరూపించుకున్నాడు. రాహాబ్ అనే వేసి కూడా నిరూపించుకుంది. నీవు కూడా ఇంటి విశ్వాసం కలిగిన వాడవైతే నిరూపించుకో. నీవు నిరూపించినట్లు గొప్ప సామర్థ్యాన్ని నీ కుటుంబంలోని, నీ వ్యక్తిగత జీవితంలోని దేవుడు కలుగు చేయగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి మనం కళ్ళు మూసుకుందాం. ఈరోజు దేవుడు చెప్పిన మాటల నుంచి మనం ఆలోచించాలి. ఈ మాటలు మన జీవితంలో గొప్ప ప్రభావితం చూపాలని, మన విశ్వాస జీవితం క్రియాపూర్వకంగా వెళ్ళాలని, విధేయతగా వెళ్ళాలని, గౌరవంగా దేవుని పిల్లలు చూడాలని మనం ఆలోచించేద్దాం. మన మధ్యలో ఉన్న దానియేలు గారు మనందరి కొరకు దీవెనకరమైన ప్రార్థన చేస్తారు. అయ్యారని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా నాయన తండ్రి, ఈ కుమారుడు తండ్రి నాయన మాకు బలమైన వాక్యమైన శక్తి మాకు అందించినందుకు నీకు వందనాలు. మా ప్రభువా, ఎలాంటి వాక్యాలు నా తండ్రి నా హృదయంలో తండ్రి భద్రపరచండి, బలపరచండి. నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యం అందరూ హృదయాల్లో తట్టండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ యొక్క బలంగా మాకు దయచేయమని అయినా నీ కృపలో నడిపించండి తండ్రి. దేవునైనా చాలా తండ్రి, నీ కృప నిత్యం ఆడుకోమని తండ్రి. నీ పిల్లలమైన మమ్మల్ని అంతటి కూడా రక్షించి తండ్రి. ప్రతి ఒక్క అవసరంలోనైనా, ప్రతి ఒక్క భయంలోనైనా తండ్రి మీరే ఉన్నానైనా వీళ్ళని తప్పించి మీరు అనిపించండి. మీరు ఎక్కడ చాటునైనా మమ్మల్ని భద్రపరచండి. మా యొక్క ఆలోచనలో, మా యొక్క తలంలో ప్రతి ఒక్క అవసరాలు తీర్చమని మీరే మహిమ పొందుకోమని, మీరే మాకు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రకటించాలని యేసునామములో ధ్యానం చేయాలని ప్రతిమా తండ్రి. ప్రభువుని ప్రేమించిన వారమే అందరూ నిల్చొని ప్రభుకి పాట పాడుచున్నగా కార్యక్రమం నేను మనం సమర్పించుకుందాం. పాడుచున్నాం. నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా, ప్రభువా నిన్నే స్తుతిస్తాను.